Hi friends, welcome back to my channel. This is Kumari. So ee roju meeto nenu na Tuesday routine share chesukobothunanu friends, and ee vlog start chese mundu meeku oka manchi face cream gurinchi cheppabothunnanu. Of course meeku telise untundi idi oka manchi like పాపులర్ బ్రాండ్ మామా ఎర్త్ ప్రోడక్ట్ అనమాట. సో నేను ఈరోజు దీని గురించి రివ్యూ చేయబోతున్నాను. అండ్ వన్ థింగ్, నేను ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూ చేసే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఇది తెప్పించే 10 days అవుతుంది అండ్ యూస్ చేశాను కూడా. సో జెన్యున్గా రివ్యూ చేస్తున్నాను. ఆఫ్కోర్స్ ఇది మాకు రివ్యూ కోసం పంపించిన ప్రోడక్టే, కానీ మాకు ఎలా సెట్ అయింది అండ్ మేము మొత్తం రీసెర్చ్ చేసి మీకు రివ్యూ చేస్తున్నాము. అండ్ డోంట్ వరీ. అండ్ ఇది వచ్చేసి మామా ఎర్త్ బై బై బ్లెమిషెస్ ఫేస్ క్రీమ్ అండి. అండ్ ఈరోజు దీని యూజెస్ ఏంటి అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ ఇది ఎక్కడ అవైలబుల్ ఉందన్నది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఈరోజు చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేచ్చు వీడియో. అండ్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేది ఎందుకు ఇంత పాపులర్ అయ్యో మీకు తెలిసి ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు చాలామంది మామా ఎర్త్ ప్రోడక్ట్స్ గురించి చెప్తూ ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే చాలా మెయిన్, ఎస్పెషల్లీ దీంట్లో మనకి పారాబిన్స్ కానీ మినరల్స్ కానీ ఎటువంటివి ఉండవు అనమాట. సో అందువల్ల ఇంత ఫేమస్ అవడానికి. అండ్ చాలామందికి ఇది బాగా సెట్ అవుతుంది కూడా. అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అయ్యేలాగా వీళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట ఏ ప్రోడక్ట్ అయినా. అండ్ దీంట్లో మనకి బేబీవి కానీ అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ ఇంకా మీరు ఒకవేళ మీరు ఏమన్నా ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలని అనుకుంటే నా కూపన్ కోడ్ యూస్ చేసినట్టయితే మీకు ఇంకా ఒక 20% ఆఫ్ అన్నది ఉంటుందన్నమాట. సో కుమారి 20 అని టైప్ చేస్తే సరిపోతుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను నా కూపన్ కోడ్ ఏంటన్నది. అండ్ ఇంకోటి వచ్చి ఈ కూపన్ కోడ్ వచ్చేసి ఓన్లీ మనం మామా ఎర్త్ వాళ్ళ వెబ్సైట్లోనే యూస్ చేయాలి. నేను కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. సో ఇది వచ్చేసి మనకి నైకాలో అవైలబుల్ ఉంది అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్స్ అన్నవి మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఈరోజు చెప్పబోతున్నాను ఏంటంటే, మీకు చెప్పాను కదా 10 days నేను యూస్ చేసిన నా స్కిన్ మీద ఎలా సెట్ అయిందని. మీరు చూసారో లేదో, నేను ఆల్రెడీ మామా ఎర్త్ మీద బాడీ లోషన్స్ రివ్యూ చేశాను. ఒకవేళ చూడకపోతే అది కూడా చూడండి. అండ్ అదైతే అందరికీ బాగా సెట్ అవుతుంది, చూడండి ఎవరైనా చూడకపోతే. సో ఈ ఫేస్ క్రీమ్ వచ్చేసి ఎస్పెషల్లీ మనకి కొంతమందికి హైపర్ పిగ్మెంటేషన్ అండ్ స్కార్స్, బ్లెమిషెస్, డార్క్ స్పాట్స్ అని స్కిన్ అనేది అన్ఈవెన్గా ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. సో కొంతమందికి ఎలా అంటే, ఇక్కడ బ్లాక్ ఉంటే ఒక చోట వైట్ ఉంటుంది, ఒక చోట బ్లాక్ ఉంటే ఒక చోట వైట్ ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏంటంటే మనం ఎంత మేకప్ వేసినా కూడా కొంచెం ఇక్కడ లైట్గా, కొంచెం ఇక్కడ థిక్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగా చాలా బాగోదన్నమాట అలా ఉండడం వల్ల కదా ఫ్రెండ్స్. మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తెలిసే ఉంటుంది. సో అలా అవ్వకుండా మన స్కిన్ అనేది ఈవెన్గా అవ్వడం కోసమే నేను ఈ క్రీమ్ గురించి రివ్యూ చేయబోతున్నాను. అండ్ దీని ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. అండ్ ప్యాకేజింగ్ మాత్రం ఇది బాగానే వస్తుంది ఫ్రెండ్స్, మనకి ఎటువంటి డ్యామేజ్ ఏం అవ్వదు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ లిడ్ అనేది ఓపెన్ అవ్వకుండా నీట్గా, ఈ క్యాప్ అనేది ఓపెన్ అవ్వకుండా ఇలాగ ఏదో వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి పంపింగ్ సిస్టమ్. అండ్ ఇది చిన్నగా ఉంది కాబట్టి హ్యాపీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. లైక్ ట్రావెల్ చేసేటప్పుడు హ్యాపీగా అలా మనం హ్యాండ్ బ్యాగ్లో తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది పంపింగ్ సిస్టమ్. సో చాలా సింపుల్ అండి, ఫేస్కి మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. లైట్గా మాయిశ్చరైజర్ ఫీల్ ఉంటుంది. సో చూపిస్తాను. సో మనకి మరీ అంత హెవీగా కాకుండా తక్కువ, సో ఇలా నీట్గా వస్తుందన్నమాట. సో మనం ఇలా జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఫేస్ అంతా మనం నీట్గా అప్లై చేసుకుంటే మన స్కిన్ అన్నది ఈవెన్గా చాలా క్యూట్గా బాగుంటుంది అప్పుడు. సో చూసారు కదా. సో చాలా తొందరగానే అబ్జర్వ్ అవుతుంది స్కిన్లోకి ఇది. సో లైట్ మాయిశ్చరైజర్ అనమాట, హెవీ మాయిశ్చరైజర్లో అయితే లేదు, చాలా లైట్గా ఉంది, చాలా బాగుంది. సో నాకైతే నచ్చింది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చూడండి. అండ్ మీరు డైరెక్ట్ హ్యాపీగా మీరు మామా ఎర్త్ వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేస్తే ఇంకా మీకు ఆఫ్ వస్తుంది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. అండ్ నేను లింక్స్ మాత్రం తప్పకుండా మీరు చూడండి ఒకవేళ పర్చేస్ చేయాలని అనుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేయచ్చు. మళ్ళీ కలుస్తాను. బాయ్.
అండ్ ఈరోజు స్పెషల్స్ వచ్చేసి వెజ్ అనమాట. వెజ్లో నేను పెసరపప్పు చారు చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి అరటికాయ ఫ్రై చేశాను. నేను చాలా సింపుల్గా చాలా బాగుంటుంది క్రిస్పీగా. సో ఎలా చేస్తాను అన్నది కూడా షేర్ చేసుకుంటాను మీతో. అండ్ మీ అందరికీ తెలిసే ఇది హ్యాస్టిస్ జస్ట్ నార్మల్గానే సింపుల్గానే చేసేస్తాను కాబట్టి ఎలా చేస్తున్నాను అన్నది షేర్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను మొత్తం 3 అరటికాయలు తీసుకున్నాను అనమాట. సో అవి పీల్ చేస్తున్నాను నేను. అండ్ ఇంకోటి వచ్చి అరటికాయలు ఎప్పుడు కూడా మనకి ఏంటంటే నల్లగా అయిపోతాయి కదా, కంపల్సరీ ఇవి మనం సాల్ట్ వాటర్లో వేయాలి, లేదంటే కంపల్సరీ బ్లాక్ అయిపోతాయి. సో అది ఒక విషయం తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ అరటికాయలు అవన్నీ పీల్ చేసిన తర్వాత వంట రూమ్ దగ్గర మీకు చెప్పాను కదా, నాకు కిటికీ దగ్గర ఇక్కడ వెంటిలేషన్ రావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. అప్పటి నుంచో మార్చాలనుకుంటున్నాను, అలాగా ఉంచేసాను అనమాట. అండ్ చాలామంది అడిగారు దీన్ని మీరు ఎలా క్లీన్ చేస్తారని చెప్పేసి. సో ఈరోజు మీకు చూపిస్తాను ఎలా క్లీన్ చేస్తాను నీట్గా అన్నది. అండ్ ఇప్పుడు నాకైతే నిజంగా ఇది రిమూవ్ చేసిన తర్వాత చాలా వెలుగు వచ్చింది అండ్ చాలా బాగుంది కూడా ఇప్పుడు నాకు. సో నేను ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, నాకు సైడ్ ఇలా వాల్కి తగిలించడానికి మాది కిచెన్ కొంచెం చిన్నది. సో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పటికి తొందరగా తగులుతుంది, దెబ్బలు తగులుతాయి అనే ఉద్దేశంతో నేను పెట్టలేదన్నమాట అక్కడ. కానీ ఇంకా ఏదైనా పర్లేదులే అని చెప్పేసి ఇంక పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బయటికి తీసుకొచ్చేసాను దీన్ని. సో ఫస్ట్ అయితే మామూలు చీపురుతో నేను మొత్తం దుమ్మంతా దులిపేసాను. దాని తర్వాత దీని మీద వాటర్ వేస్తున్నాను అనమాట. సో ఇది మా ఇంకో డోర్ సైడ్ అనమాట ఇది. సో ఫస్ట్ మొత్తం వాటర్ అంతా వేసి చేస్తున్నాను. అండ్ ఇదైతే చాలా సింపుల్గా క్లీన్ చేయడం. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే, ఇది క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి, లేదంటే మన చేయి తెగిపోతుంది. నాకైతే 2-3 సార్లు తెగింది, ఇప్పుడు కాదు ఒకప్పుడు చేసినప్పుడు. అండ్ నేను ఇటు సైడ్ చూస్తుంటే పడిపోయింది అనమాట నా మీద. ఇది కాళ్ళకి దెబ్బ తగిలింది, తర్వాత అప్పుడు చూసుకోలేదు కానీ తర్వాత కాళ్ళకి దెబ్బ తగిలింది అనమాట నాకు. కొంచెం ఇది చెప్పాను కదా షార్ప్నెస్ ఉంటుందని, ఈసారి చేయికి తగలలేదు కానీ కాళ్ళకి మాత్రం గీరికిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఫస్ట్ ప్రిల్ వేసి క్లీన్ చేస్తున్నాను. దాని తర్వాత పీతాంబర్ పౌడర్ వేసి నేను ఇక్కడ స్టీల్ పీస్తో క్లీన్ చేస్తున్నాను అనమాట. స్టీల్ పీస్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే, మనకి ఇక్కడ ఇది మా గ్యాస్ వెనకాల ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్స్ జిడ్డు అలా పట్టేస్తూ ఉంటుంది. అండ్ నేను తీసి కూడా చాన్నాళ్ళు అయింది ఇది, అందుకోసం నేను ఇంకా స్టీల్ పీస్తో క్లీన్ చేసింది. అండ్ చాలా తొందరగానే పోయింది. పీతాంబర్ వల్ల చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అయింది. అండ్ పీతాంబర్ వల్ల నిజంగా లైక్ ఏమంటారు, మన స్టీల్ సామాన్లు కూడా చాలా నీట్గా అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి అది అయిపోగానే నేను ఇక్కడ పెసరపప్పు చారు కోసం నేను నానబెట్టుకున్న చింతపండు రసం అవన్నీ వేసేసుకున్నాను. సో ఆ రోజు అయితే లంచ్ చాలా లేట్ అయిపోయింది, లైక్ ఒక 2:30 అయిపోయింది అనమాట. సో ఇక్కడ పెసరపప్పు చారు చేసేస్తున్నాను. అండ్ ఈసారి అయితే షేర్ చేయట్లేదు, ఎందుకంటే చాలామంది మీరు పప్పు ఎక్కువ తింటున్నారు, ఎందుకు పప్పు షేర్ చేస్తున్నారు మాతో అనేసి అంటున్నారు. అఫ్కోర్స్ అండి, నేను పప్పు ఎక్కువ తింటాను, నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ రైస్ అయితే అయిపోయింది ఇటు సైడ్ వచ్చేసి. సో దీంట్లో హ్యాస్టిస్ పప్పుచారు ఎలా చేస్తాను అదే విధంగా చేశాను. ఇంకా ఎక్స్ట్రాగా దీంట్లో టేస్ట్ ఇంకా ఏమి యాడ్ చేయలేదన్నమాట. హ్యాస్టిస్ బెండకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. అండ్ నాకైతే కొత్తిమీర ఎక్కువ యూస్ చేస్తాను, నాకు ఎందుకు చాలా ఇష్టం అనమాట. పప్పుచారులో కానీ, చారు కానీ, కర్రీస్లో కానీ కంపల్సరీ యూస్ చేస్తాను. సో చూడండి, ఇవి ఏమేమి వేసానని చూపించాను. ఇక్కడ మరిపోతుంది. ఇప్పుడు మీతో నేను అరటికాయ ఫ్రై ఎలా చేయాలని చాలా సింపుల్గా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి నాన్ స్టిక్ ప్యాన్లోనే కుక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది నార్మల్ ప్యాన్లో కుక్ చేస్తే కంపల్సరీ అరటికాయ ముద్ద కింద అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను అంతే. సో నాకు అది అలవాటు కాబట్టి వేసాను తప్ప, మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయితే అవసరం లేదు సాల్ట్ వేసుకోవడం. సో నేను ఒక 5 to 10 minutes ఫుల్లో పెట్టేసి దగ్గరుండి తిప్పుకుంటూ ఉన్నాను. సో చూసారు కదా, క్రిస్పీగా అయిపోయింది. క్రిస్పీగా కావాలంటే మీరైతే ఫస్ట్ మాత్రం ఒక 10 minutes మాత్రం ఫుల్లో పెట్టుకోవాలి, ఏ ఫ్రై అయినా. సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తుంది. లేదు మీకు నార్మల్గా మెత్తగానే తినాలనుకుంటే మీరు తగ్గించుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో మేబీ ఇది టిప్ అవ్వచ్చు తెలియని వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక నేను పసుపు యాడ్ చేశాను కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 15 minutes తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చి సాల్ట్. ఇప్పుడు సో ఫ్రైస్లో ఎప్పుడు కూడా కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఇది సైడ్ డిష్ కింద తింటాం కాబట్టి ఫ్రైస్లో ఎప్పుడు కూడా కొంచెం సాల్ట్ తక్కువ వేసుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇది అవుతుండగా బయట అది ఆరిపెట్టేసాను కాబట్టి ఎండిపోయింది. మా హస్బెండ్ ఇప్పుడు ఫిక్స్ చేసేస్తారు, చూసేయండి.
సో ఇక్కడ ఫిక్స్ చేసామన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ నాకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ మా కిచెన్ చిన్నగా ఉండడం వల్ల చూసారు కదా ఎంత నీట్గా ఉందో. సో మధ్యలో మాట్లాడుతున్నాను కదా. సో అదనమాట, కిచెన్ చిన్నగా ఉండడం వల్ల నేను అక్కడ పెట్టాల్సి వచ్చింది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి ఫ్రై అయిపోయి సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేశాను. అండ్ తర్వాత ఇప్పుడు కారం వేసుకున్నాను అనమాట. దీంట్లో అడిషనల్గా నేను యాడ్ చేసేది వచ్చేసి గరం మసాలా అనమాట. ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం యాడ్ చేశాను గరం మసాలా, ఇప్పటిదాకా ఎప్పుడు యాడ్ చేయలేదు ఫ్రైలో. కానీ చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. టేస్ట్ మారిపోద్దేమో అని అనుకున్నాను కానీ సూపర్ ఉంది. ఫస్ట్ ట్రై కానీ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా వేసుకోండి ఈసారి. అండ్ నెక్స్ట్ అయితే లాస్ట్లో కరివేపాకు వేసుకుంటున్నాను. సో దాని లుక్కే మారిపోతుంది కదా, అసలు టేస్ట్ కానీ లుక్ కానీ మారిపోతుంది కదా. ఫ్రైస్కి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చి నాన్ స్టిక్స్ వల్ల మనకి ప్లస్ ఏంటంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. సో హ్యాపీగా మనం తక్కువలో వండుకోవచ్చు. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్, టాటా. Hey there. Subscribe to my channel. And also press this bell icon, so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.